నల్గొండ జిల్లా దేవరకొండలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ పన్నుల బిల్లులను క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఏడీఈ సైదులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలో వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ మరామతు పనులకు సంబంధించి 10 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ బిల్లులను మంజూరు చేసేందుకు ఏడీఈ సైదులు 3% కమిషన్ డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేశారని, లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ తో అధికారులు దాడి చేశారని, ఈ రోజు తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఉండగా సైదుల్ని పట్టుకున్నట్లు డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకొని పంపిస్తాం. మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత చెప్తాను. అదే పంపిస్తున్నప్పుడు పంపిస్తాం. అట్లా ఉండదు, అన్ని తీసుకొస్తే మీరు బయటికి రా బాబు. కొద్ది చూడు, మీరు చూసారా? మీరు ఓకే దీంట్లో కదా ఇంకా ఇక్కడ తీసుకురా అవర్స్ యూజ్ చేయకపోయేటాను ఇంకా